ఎన్నో ఏళ్లుగా బాలయ్య గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆదిత్య 999 మ్యాక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది సాధారణ సినిమా కాదు. తెలుగులో వచ్చిన మొదటి టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369 కి వచ్చిన సీక్వెల్. ఇది బాలయ్య గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈసారి కథ పూర్తిగా టైం ట్రావెల్ మీద, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు, యుద్ధాలు, మానవ జాతికి వచ్చే భారీ థ్రెట్ ని ఆపడానికి టైం ని దాటే ఒక మిషన్, అదే ఆదిత్య 999 మ్యాక్స్. పాత సినిమాలో ఉన్న ఆదిత్య 369 టైం మిషన్ ఇప్పుడు అప్డేట్ అయ్యి ఆదిత్య 999 మ్యాక్స్ గా మారుతుంది. కొత్త మిషన్ తో వివిధ కాలాల్లోకి వెళ్లడం, అక్కడ జరిగే సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్ ఇవన్నీ సినిమాలో హైలైట్ గా ఉంటాయి. బాలయ్య క్యారెక్టర్. బాలయ్య ఈ సినిమాలో మళ్ళీ శక్తివంతమైన సెంట్రల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. టైం ని లెక్క చేయకుండా భవిష్యత్తును రక్షించే ఒక సైన్స్ యాక్షన్ రోల్ విజువల్ గా బాలయ్య ఈ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఒక క్యారెక్టర్ లో కనిపిస్తాడంట. ఒక యంగ్ సైంటిస్ట్ పాత్ర కానీ, లేక ఫ్యూచర్ వారియర్ కానీ, ఏదైనా కానీ ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞకి గ్రాండ్ గా ఇంట్రడక్షన్ ఇస్తారని చాలా సోర్సెస్ చెప్తున్నాయి. ఆదిత్య 999 మ్యాక్స్ లో టైం జెమ్స్ ఉంటాయి. ఒకసారి పురాతన కాలం, మరొకసారి బ్రిటిష్ టైం, మరోసారి ఫ్యూచరిస్టిక్ 999 ఏడి టైం లో కనిపించొచ్చు. సినిమా స్కేల్ ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లోనే పెద్దది. విఎఫ్ఎక్స్, సిజిఐ, ఫ్యూచర్ వరల్డ్ సెట్స్ అన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్టర్స్ ఇంకా ప్రకటించలేదు, కానీ హీరోయిన్స్ గా టాప్ సౌత్ లేదా బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకునే అవకాశం ఉంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ పేరు వినిపిస్తోంది. ఇది మాత్రం చిన్న సినిమా కాదు, అదిరిపోయే భారీ ప్రాజెక్ట్. దాదాపు 150 నుండి 200 కోట్ల మధ్య బడ్జెట్ అంటున్నారు. మ్యూజిక్ కి కీరవాణి లేదా డిఎస్పీ పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వస్తున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే ఆదిత్య 999 మ్యాక్స్ అనేది తెలుగులో రాబోయే అద్భుతమైన టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమా. బాలయ్య గారికి ఇది లెగసీ ప్రాజెక్ట్. ఈ సినిమా మీరెలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని న్యూ మూవీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.